హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు మన ఛానల్లో కాబూలీ శనగలతో ఒక మంచి స్నాక్ చూద్దామండి. అరబిక్ స్నాక్ ఇది చాలా టేస్టీగా క్రంచీగా ఉంటుంది. దీనికోసం ముందుగా ఇలా కాబూలీ శనగల్ని ఒక 8 నుంచి 12 గంటల పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా తీసేసి దానిలోకి ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకోవాలి. ఆనియన్ కట్ చేసుకుని, అలాగే ఒక 2 నుంచి 3 గార్లిక్ అండి, అలాగే రుచికి సరిపడా చిల్లీ వేసుకోవాలి, గ్రీన్ చిల్లీ, కొద్దిగా అల్లం ముక్క, అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ పేస్ట్ అయితే మనకి తినేటప్పుడు అంత బాగుండదు. ఇలా మిక్సీలో వేసుకునేటప్పుడే కొద్దిగా రుచికి సరిపడా మనం సాల్ట్ వేసేసుకుని కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకుందామండి. మరీ బరకగా ఉన్నట్టుగా అనిపిస్తే మనకి కొద్దిగా వాటర్ వేసుకోవచ్చు. ఇలా కొంచెం వాటర్ వేసుకుని చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వంట సోడా అండి ఇది, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా అండి ఇది. ఇవన్నీ వేసేసి ఒక్కసారి బాగా పిండి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన పిండిలోకి ఒక 2 స్పూన్ల నువ్వులు వేసుకోవాలండి. ఇవి పచ్చి నువ్వులే వేస్తున్నాను నేను. వేయించేటప్పుడు ఎలాగా ఫ్రై అవుతాయి కాబట్టి పచ్చి వేసేసుకోవచ్చండి. ఇలా వేసేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా వడల టైప్లో చేసుకుని ఆయిల్లో వేయించుకుంటే చాలా టేస్టీగా క్రంచీగా మనకి ఫలాఫిల్ రెసిపీ అనేది రెడీ అయిపోతుందండి. ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే హెల్దీ కూడాను. స్టవ్ మీద ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం చేసుకున్న చిన్న చిన్న వడల టైప్లో ఉండే వీటిని ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం మాత్రమేనండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. ఇలా పెట్టేసుకుని బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా హెల్దీగా ఫలాఫిల్ స్నాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇంకా మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మీరాస్ కిచెన్ తెలుగు వంటలు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.